వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. అలాంటి 40 ఏళ్ల నేత ఎలా ఉండాలి? అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆయన్ని ఫాలో కావాలని చూడాలి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో పరిస్థితి రివర్స్లో ఉందట. ఆయన్ను ఫాలో అయ్యే వారి మాట ఎలా ఉన్నా ప్రతిపక్ష నేతను మాత్రం బాబు పక్కాగా ఫాలో అవుతున్నారు. బాబు ఎంతలా ఫాలో అవుతున్నారంటే ప్రతిపక్ష నేత జగన్ రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా కాపీ కొట్టేంతలా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చేందుకు తర్జన భర్జన పడుతున్నారట. వారం రోజుల నుంచి మేనిఫెస్టో విడుదల నేడు రేపు అంటూ తాత్సారం చేస్తున్నారట. 78 పేజీలతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో రెడీ చేశారట. అయినా బాబు మాత్రం మేనిఫెస్టో విడుదల చేయకపోవటం వెనుక వేరే ఉద్దేశం ఉందని స్వయంగా టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారట. గత ఎన్నికల సందర్భంగా 600కు పైగా హామీలను చంద్రబాబు గుప్పించారు. వాటిలో ముఖ్యమైనవి రైతు డ్వాక్రా రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, బెల్ట్ షాపుల నిర్మూలన, నిరుద్యోగ భృతి, 3 ఏళ్లలో పోలవరం నిర్మాణం, ప్రపంచ స్థాయి రాజధాని, ప్రత్యేక హోదా, పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు గిట్టుబాటు ధర, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఇంటికో నల్లా వంటి ముఖ్యమైన హామీలను బాబు గుప్పించారు. అయితే హామీలుగానే మిగిలిపోయాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రజలకు ఎలాంటి హామీలివ్వాలని తెగ సతమతం అవుతున్నారట బాబు అండ్ బ్యాచ్. పాత హామీలకే దిక్కులేదు, కొత్తగా హామీలిస్తే జనం నమ్ముతారా అని బాబు తలపట్టుకుంటున్నారట. ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన నవరత్నాలను 40 ఏళ్ల ఇండస్ట్రీ బాబు ఒక్కొక్కటిగా కాపీ కొడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని దర్జాగా కాపీ కొట్టేసి అన్నదాత సుఖీభవ అంటూ నామకరణం చేశారు బాబు గారు. అంతేకాదు, అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రెట్టింపు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వెంటనే బాబు కూడా 1000 పింఛన్ను 2,000 చేస్తున్నానని ప్రకటించేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మరింత మెరుగైన జీవితం కోసం జగన్ ఓ అడుగు ముందుకేసి పింఛన్ను 3,000 చేస్తానంటూ హామీ ఇచ్చారు. నేను కూడా 3,000 ఇస్తానంటూ బాబు ప్రచారానికి దిగారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా మాత్రం మొహమాటం లేకుండా బాబు కాపీ కొట్టేశారు. సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేస్తే అరెస్టులు చేయించి తప్పుడు కేసులు పెట్టిన బాబు సరిగ్గా ఎన్నికల టైంలో సిపిఎస్ రద్దు అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. కులానికో కార్పొరేషన్ అంటూ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని కూడా ఎన్నికల ముందు కార్పొరేషన్ అంటూ కలరింగ్ ఇచ్చారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నేత. ఇప్పటికే నవరత్నాల్లో అనేక పథకాలను కాపీ కొట్టిన చంద్రబాబు ఇంకా ఏమైనా ప్రజారంజక పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడితే కాపీ కొట్టాలని బాబు పెన్ను, పేపర్ పెట్టుకుని రెడీగా ఉన్నారట. అందుకే జగన్ మేనిఫెస్టో విడుదల చేసే వరకు తన మేనిఫెస్టోను విడుదల చేయొద్దని బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా రోజుకో కథనాన్ని వడ్డిస్తోంది. కానీ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంలోని ఒకరైన ఆయన సోదరుడి గురించి ఎందుకు ఆరా తీయటం లేదు? ప్రతిపక్ష నేతల కుటుంబాల్లో ఏం జరగకుండా అదిగో పులి అంటే ఇదిగో తోక అని పచ్చరాతలు రాసే మీడియా నేతలు బాబు ఫ్యామిలీ గురించి పట్టించుకోకపోవటంపై విమర్శల పాలవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం గురించి ప్రధాని మోదీనే విమర్శించారు. కుటుంబం గురించి ఆయనకేం తెలుసంటూ సెటైర్లు వేయడం అందరికీ తెలిసిందే. కానీ రక్తం పంచుకు పుట్టిన చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడిని రాజకీయంగా అణిచివేసి అనారోగ్యం బారిన పడేట్లు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అంటారు చంద్రగిరివాసులు. రాజకీయంగా అన్న చంద్రబాబు కంటే జిల్లాలో మంచి పేరు సంపాదించిన రామ్మూర్తి నాయుడును మొదటి నుంచి అణిచివేయాలనేది బాబు దుర్బుద్ధికి నిదర్శనం అంటున్నారు. ప్రజాసేవలో నిత్యం పరితపిస్తుండే రామ్మూర్తి నాయుడు 1999 ఎన్నికల్లో ఓటమి నుంచి రాజకీయంగా పతనం ప్రారంభమైందట.
చివరికి సొంత అన్న చంద్రబాబు మోసం చేస్తే చూసి తట్టుకోలేని రామ్మూర్తి నాయుడు ఆ రోజు నుంచి మానసికంగా కుంగిపోయారట. 2002లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారట. టికెట్ రాకపోవడం, గల్లా అరుణకు ఆ రోజు టికెట్ ఇవ్వడం రెండూ జరిగిపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు రామ్మూర్తి నాయుడు. టీడీపీ టికెట్ దక్కించుకున్న రామనాథం నాయుడుకి 32,446 ఓట్లు వస్తే 31,525 ఓట్లు సాధించారు రామ్మూర్తి నాయుడు. ఈ ఎన్నికల్లో 12,000 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తరువాత టీడీపీ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. అన్న చేసిన తప్పుకు మనోవేదన చెంది కుటుంబంలో గొడవలెందుకని మౌనంగా 2006లో చంద్రబాబు పంచన చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం, ఆల్జీమర్స్తో బాధపడుతుండటంతో ఆయన అనుచరులకు క్రమేపీ దూరమయ్యారట. చంద్రబాబు సంక్రాంతి పండక్కి కుటుంబ సమేతంగా నారా, నందమూరి కుటుంబాలు ఏకమై నారావారి పల్లెలో సంబరాలు చేసుకుంటాయి కానీ ఏనాడు తమ్ముడి కుటుంబాన్ని ఆత్మీయంగా కలిసి తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించింది లేదు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి నారా రోహిత్ ఒక్కడే వస్తుంటారు. రోహిత్ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయించిన చంద్రబాబు ఏదో ఉడతా సాయం చేయడం మినహా తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు మెరుగైన వైద్యం అందించడంలో మాత్రం ఈ హైటెక్ సీఎం ఎందుకు వెనకబడిపోయారోనని ప్రజలకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. వీళ్ళంతా టీడీపీ క్యాప్స్ పెట్టుకున్నా కూడా కానీ ఎవరికి ఓటేస్తారు అంటే ఎవరికి ఫ్యాన్, ఎవరికి ఫ్యాన్, ఎవరికి ఫ్యాన్, జగన్ అన్నకే ఓటేస్తారంట. వీళ్ళ అభిమానం చూసారా? జగన్ వాళ్ళ తమ్ముడు అంట. ఓన్లీ జగన్కే వేస్తున్నారు వీళ్ళంతా ఓటు. అది జగన్ మా అన్న. చెప్పమ్మా, చెప్పండి. ఓటు పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్. ఎన్నికల్లో ఏ పార్టీ నేత అయినా ఏం చేస్తారు? గతంలో చేసిన అభివృద్ధితో పాటు హామీల అమలు, కొత్త హామీల గురించి ఘనంగా వివరిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం గత హామీల ఊసే లేకుండా కొత్త హామీల జోలికి వెళ్లటం లేదు. హామీల అమలు నుండి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగటంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళ్లారు. తాను చేసిన పనుల గురించి, గత ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాల గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారు. అందులోనే ఆయన బలహీనత కనిపిస్తుంది. గతసారి కూడా ఇదే వైఖరి అవలంబించి ప్రజలను తప్పుదారి పట్టించడానికి విశ్వప్రయత్నం చేశారు. తనకు అండగా ఉండే మీడియా ద్వారా విష ప్రచారం చేయించారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. రాజకీయం ఎంత దుర్మార్గంగా చేయవచ్చో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. రాజకీయాన్ని ఎంత నీచంగా మార్చవచ్చో చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందితే అర్థమవుతుంది. జగన్ వస్తే వీధికో రౌడీ వస్తారట, పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోరట. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఏపీలో పోలీసులు ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నది ఇంతకాలం చూడలేదా మనం? పోలీసులు ఇతర పార్టీల కేసుల్ని, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు పెట్టిన కేసులు తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నది వాస్తవం కాదా? ఇప్పుడు ఎలా జరుగుతోంది? ఏది నేరం, ఏది నేరం కాదు అన్నది ఈ 5 ఏళ్ల పాలనను చూస్తే అర్థం కావడం లేదా? ఈ 5 ఏళ్లలో హత్యకు గురైన వాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారా, టీడీపీ వారా? కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హత్యల్లో మరణించింది ఎవరు? చెరుకులపాడు నారాయణ రెడ్డిని చంపింది ఎవరు? విజయభాస్కర్ రెడ్డిని కిరాతకంగా హతమార్చింది ఎవరు? విశాఖలో భూ మాఫియాను తయారు చేసింది ఎవరు? స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే విశాఖలో భూముల మాయం గురించి ఫిర్యాదు చేశారే. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే కనీసం కేసు కూడా లేదే. పైగా సీసీటీవీ ఫుటేజీని మాయం చేసింది ఎవరు? అంతకన్నా పెద్ద నేరం ఏమి ఉంటుంది? ఏపీలో పోలీసులు, ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పేరునే నేరుగా ప్రస్తావించి మరీ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఏపీలో అరాచకం ఉన్నట్లా, లేక పోలీసులు సజావుగా ఉన్నట్లా? గతంలో కూడా చంద్రబాబు ఇదే తరహాలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రచారం చేసేవారు. 1999లో కొంత లాభం పొందారు. కానీ ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ను విజయపథాన నడిపించారు. తదుపరి 2014లో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్పై జరిగిన విష ప్రచారం కొంత ప్రభావితం చేసిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు దాన్ని జనం నమ్మడానికి తయారుగా లేరనడానికి ఆయన సభలకు తరలి వస్తున్న వేలాది మంది జనమే తార్కాణం. మండు టెండలో సైతం నిలబడి జగన్ ప్రసంగాలు వింటుండడమే కాక పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అయినా తెలుగుదేశం మీడియా కావాలని పాత విషయాలను వడ్డిస్తోంది. అదే చంద్రబాబు విషయంలో
నోటుకు ఓటు కేసులో పట్టుబడితే ఒక్కసారైనా ఎల్లో మీడియా చెప్పలేదే? అంతదాకా ఎందుకు? ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఏమని చెప్పారు? ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి, ఆ తర్వాత 6 నెలలు మీ ఇష్టం, ఎవరినైనా చంపుకోండి, నరుక్కోండి అని చెప్పిన వీడియో కళ్ళెదుటే ఉంది కదా. అలాగే రాప్తాడ్లో ఒక టీడీపీ నేత ప్రజల్ని ఎలా బెదిరించింది వీడియోలో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది కదా. ఇక చింతమనేని ప్రభాకర్ అరాచకాల గురించి వేరే చెప్పాలా? ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదా? ఎందరినీ ఆయన బూతులు తిట్టింది మర్చిపోయామా? మరోవైపు ఐటీ గ్రిడ్స్ కేసులో నిందితుణ్ణి ఎందుకు అమరావతిలో ప్రభుత్వ పెద్దలే దాచిపెట్టి ఉంచుతున్నారు? ఇలా చెబుతూ పోతే ఎన్నో ఉన్నాయి. అవే కాదు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బ్యాంకులకు 6,000 కోట్లు, జీఎస్టీకి 500 కోట్లు ఎగనామం పెట్టి మోసాలు చేస్తే ఆయన టీడీపీకి స్టార్ క్యాంపెయినర్. మరో టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి 100 కోట్ల మోసంలో ఇప్పటికీ జైల్లోనే ఉన్నారే. మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయే. ఒకవైపు తనపైన తన పార్టీ వారిపైన ఉన్న మచ్చలను పక్కన పెట్టి అవి కనపడకుండా ప్రచారం కాకుండా జాగ్రత్త పడుతూ ప్రతిపక్ష నేతపై దారుణమైన రీతిలో అన్యాయ ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లింది. జగన్పై కేసులు ఉంటే ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తున్నది అందరికీ తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీలు మాఫియాలుగా మారి జనాన్ని వేధిస్తున్న విషయాలు తెలియనివా? అందువల్ల ఏపీలో 5 ఏళ్ల పాలన ఎంత అరాచకంగా సాగింది అర్థమవుతూనే ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఈ ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజలు ఎల్లకాలం మోసపోతారా? కలిసి 4 అడుగులు వేయకుండానే కలహాలు మొదలయ్యాయి. జాతీయ పార్టీగా కనీస గౌరవం ఇవ్వని జనసేనాని దూకుడుకు కమ్యూనిస్టులు తమ ప్రతిష్టనే పణంగా పెడుతున్నారు. కోరి స్నేహం చేసినందుకు తమ పాలిట పవన్ కళ్యాణ్ కొరివిగా మారాడనే ఆగ్రహం సిపిఐ నేతల్లో వ్యక్తమవుతోందట. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్కుంది అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పంచ్ డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ అదే పంథాలో మిత్రపక్షం సిపిఐకి కౌంటర్లు ఇస్తున్నారట. మొన్న నూజివీడు, నిన్న విజయవాడ ఎంపీ స్థానం, నేడు మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ సిపిఐకి కేటాయించిన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ఎత్తేస్తున్నారు. తమ సొంత పార్టీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిణామాలతో దశాబ్దాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలనే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ అపహాస్యం చేస్తున్న వైనం వామపక్షాలకు మింగుడు పడటం లేదట. రోజుకో రకంగా మాట్లాడే పవన్ కనీసం రాజకీయ పక్షాలుగా సీట్లు సర్దుబాటుపై కూడా సీరియస్గా వ్యవహరించకపోవడం పట్ల మిత్రపక్షంగా ఉన్న సిపిఐ మండిపడుతుందట. దీనికి తోడు పవన్ ఏకంగా ఆ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులపైనే తేలికగా మాట్లాడడంపై సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సిపిఐ పార్టీలో కీలక నేతగా విజయవాడలోనే తనదైన ముద్ర వేసిన చలసాని వెంకటరత్నం కుమారుడు, ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ పేరును విజయవాడ లోక్సభ స్థానంకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసింది. సాక్షాత్తు సిపిఐ జాతీయ కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి స్వయంగా బి ఫారంను ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉమ్మడి వేదికపై అజయ్ కుమార్ను పరిచయం చేస్తారని పార్టీ నేతలు భావించారు. మైలవరంలో జరిగిన పవన్ పర్యటనకు వెళ్లిన అజయ్ కుమార్ను కనీసం వేదిక మీదకు ఆహ్వానించలేదు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన సభలో ఏకంగా అజయ్ కుమార్ ఫోటోలకు తెల్లగుడ్డలు అడ్డంగా కట్టారు. అదే సభలో జనసేన పార్టీ నుంచి ముత్తంశెట్టి ప్రసాద్ బాబు పేరును స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పరిణామాలు సిపిఐలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఏకంగా పొత్తు నుంచి బయటకు వస్తామంటూ సిపిఐ అల్టిమేటం జారీ చేయాల్సి ఉంది. విజయవాడ పార్లమెంటు స్థానంకు బదులుగా గన్నవరం సీటు ఇస్తామంటూ తర్వాత జనసేన నుంచి ప్రత్యామ్నాయం సర్దుబాటు చూపించారు. మార్పు కోసమంటూ జనసేన చేసిన అవమానంను దిగమింగుకొని సిపిఐ అందుకు అంగీకరించింది. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ విజయవాడ సీటు మార్పుపై స్పందించిన తీరుతో సిపిఐ నేతలు రగిలిపోతున్నారట. విజయవాడ అభ్యర్థి అజయ్ కుమార్ సరైన వ్యక్తి కాదని సూచించినా సిపిఐ పట్టించుకోకపోవడం వల్లే జనసేన నుంచి అభ్యర్థిని ప్రకటించానని పవన్ చేసిన వ్యాఖ్యలు సిపిఐ నేతలు తప్పుపడుతున్నారట. తమ కేంద్ర పార్టీ ఖరారు చేసిన అభ్యర్థి విషయంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా సర్టిఫికెట్ ఇస్తారంటూ సిపిఐ ప్రశ్నిస్తోంది. క్రమశిక్షణతో ఉన్న కమ్యూనిస్టు పార్టీలో కేంద్ర పార్టీ కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని సిపిఐ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంగళగిరి నుంచి సిపిఐకి కేటాయించిన సీటును కూడా జనసేన పార్టీ అభ్యర్థి చిల్లపల్లి శ్రీనివాసరావు పేరును ప్రకటించడం సిపిఐలో మరింత ఆగ్రహం కలిగిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ చొరవ తీసుకోవడం వల్లే వామపక్షాలతో జనసేన జట్టు కట్టింది.
అటువంటి సిపిఐనే పవన్ కళ్యాణ్ పదే పదే అవమానించేలా తీసుకుంటున్న నిర్ణయాలతో రామకృష్ణ సైతం తలపట్టుకుంటున్నారట. మరోవైపు తమ పట్ల జనసేన అనుసరిస్తున్న తీరుపై సిపిఐ నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. ఈ పరిణామాలతో జనసేనతో కలిసి ఏ రకంగా ఎన్నికల ప్రచారంకు వెళ్తామని కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారట. జనసేన సొంత ప్రయోజనాల కోసం తమకు కేటాయించిన సీట్లను కూడా గల్లంతు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సిపిఐ నేతలు స్పష్టం చేస్తున్నారట. సిపిఐ జాతీయ నాయకత్వం నుంచి వచ్చే నిర్ణయం మేరకు తమ కార్యాచరణ ఉంటుందని సిపిఐ నేతలు చెబుతున్నారట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాజకీయ తిక్కకు లెక్క ఏమిటో తేల్చుకోలేక సిపిఐ తమ రాజకీయ భవిష్యత్తునే దెబ్బ తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది.